వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకప్పుడు నీతి నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అబ్బాసు పాలయ్యే పరిస్థితి, కోట్లు మెట్లెక్కే పరిస్థితి, ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళు చెప్పిన పనులలా చేయటంతో చివరికి వారి మీద ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడే పరిస్థితి. తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఒకప్పుడు నిజాయితీ అయిన ఆఫీసర్గానే వెలుగొందినటువంటి ఈయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలకు ఆయన కూడా బాధ్యుడు కావాల్సి వచ్చాడు. తాజాగా ఈయన ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఒక రకంగా ఏంటంటే అది ఫేక్ సంతకం అనుకోవచ్చో, మరి దొంగ సంతకం అనుకోవచ్చో, మరి దానికి ఏ పేరు పెట్టవచ్చో మనకైతే తెలియదు. కానీ ఒక సంతకం చేసి ఇరుక్కుపోయారు. ఏంటి ఆ సంతకం అంటే, గతంలో ఒక దినపత్రికలో ఒక వార్త వచ్చింది. జగన్ భక్త ఐపీఎస్లు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకు కృతజ్ఞత చూపిన లేదా కొంతమంది నేతలకు కృతజ్ఞత చూపిన అధికారులను ఎన్నికల నేపథ్యంలో కావలసిన నియోజకవర్గాల్లో ఎస్పీలు గాను, డిఎస్పీలు గాను, లేదా ఐజీలు, డిఐజీలు గాను నియమించినట్టుగా ఒక వార్త వచ్చింది. వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి సహాయపడిన వారే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కావాలని పోస్టింగ్లు ఇచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. సరే, అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది కాసేపు పక్కన పెడదాం. ఒకవేళ నిజంగా పోలీసు అధికారుల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి ఒక సంఘం ఉంటుంది, ఐపీఎస్ సంఘం ఉంటుంది. అందులో చర్చించి దాన్ని ఖండించవచ్చు. బట్ ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల్లాగా మనలాగా లేకపోతే ఏదో బూతులు మాట్లాడినట్టుగా మాట్లాడరు. ఐపీఎస్ అధికారులు అంటే హుందాగా ఒక పద్ధతి ప్రకారం స్పందిస్తారు. వారి విధానం వేరే ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ ఐపీఎస్ సంఘం అధికారుల పేరుతో ఒక లెటర్ హ్యాడ్ మీద ఒక హెచ్చరికను జారీ చేసినట్టుగా ఒక లెటర్ బయటకు వచ్చింది. నిజంగా అది అధికారుల సంఘంలో చర్చించి తీసుకున్న నిర్ణయం అంటే కాదు. అసలు ఆ సంఘం కార్యదర్శి ఆ సంతకం చేయలేదు. ఆ సంఘం కార్యదర్శికి ఆ విషయం కూడా తెలియదు. ఆయన అదనపు ఐజీగా ఉన్నటువంటి మీనా, ఆయన ఆ సంఘానికి కార్యదర్శి. కానీ ఆయనకు తెలియకుండానే ఈ సంతకం చేసి విడుదల చేశారు. ఇంతకీ ఎవరి సంతకం అదయ్యా అంటే క్రాంతి రాణా టాటా సంతకం. ఏమని ఉంది అందులో, మీరు ఇలాంటి రాతలు రాస్తే చర్యలు తీసుకుంటాం, లేకపోతే అరెస్టులు చేస్తామని చెప్పి ఒకంత కఠిన భాషతో హెచ్చరిస్తూ ఒక లెటర్ యాడ్ వచ్చింది. అయితే దురదృష్టం ఏంటంటే అసలు రాసిన పత్రిక కాకుండా మిగతా అన్ని పత్రికలు ఇచ్చారు. మన సాక్షి పత్రిక కూడా ఇచ్చారు. సాక్షిలో అయితే చాలా పెద్దగా ప్రచురించారు. సరే, అయిపోయింది. అది నిజంగానే ఐపీఎస్ సంఘం ఆధ్వర్యంలో చర్చించి తీసుకున్న నిర్ణయమో అనుకున్నారు, అయిపోయింది. బట్ తర్వాత అసలు విషయం బయటపడింది. ఒక మీటింగ్లో ఎక్కడో వేరొక అధికారికి ఈ మీనా ఎదురుపడ్డారట. ఎవరైతే ఐపీఎస్ సంఘం కార్యదర్శి ఆ మీనా ఉన్నారో ఆయన ఎదురుపడ్డారట. ఎదురుపడి అదేంటండి మీరు చాలా సౌమ్యంగా ఉంటారు కదా, మొన్న ఏంటి ఒక వార్త మీద ఖండిస్తూ అంత ఘాటుగా లేఖ విడుదల చేశారు, ఏంటి అంత సీరియస్ అయ్యారు ఎందుకని అడిగారంట. నేనేంటి లేఖ విడుదల చేయటం ఏంటి, నేనేమి లెటర్ హ్యాడ్ ఎవరిని హెచ్చరిస్తూ లెటర్ హ్యాడ్ ఇవ్వలేదే, ఏం జరిగిందంటే అదా ఎందుకు కదా, మరి ఆల్రెడీ ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది కదా, మీకు తెలియకపోవటం ఏంటి, పలానా పత్రికలో వచ్చిన వార్తను మీరు ఖండించినట్టుగా ఘాటుగా లేఖ వచ్చింది కదా అంటే ఆయన అవాక్ అయ్యాడట. అప్పుడు అన్నాడంటే వాస్తవానికి నన్ను ఎవరు కనీసం సంప్రదించలా, నేను ఇవ్వటం సంగతి పక్కన పెట్టి కనీసం నాకు తెలియదు, అసలు దీని కథ ఏంటో తేల్చాలని చెప్పి అప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పేపర్ క్లిప్సింగ్ అన్నీ తీసుకువచ్చి చూసిన తర్వాత విడుదల చేసిన మాట వాస్తవేనని నిర్ధారించుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటి, కార్యదర్శి సంతకం ప్లేస్లో సంతకం చేసిన వ్యక్తి ఎవరు అనేది ఆయన ఆరా తీస్తే తేలింది ఏంటయ్యా అంటే క్రాంతి రాణా టాటా సంతకం చేసినట్టుగా తేలింది. అది ఆయన సంతకంగా తేలింది. దీంతో వెంటనే ఎవరైతే మీనా ఉన్నారో ఆయన ఫోన్ చేసి అడిగారట, మీరు నా సంతకాన్ని మీరు ఎలా చేస్తారు, నా ప్లేస్లో నన్ను అడగలేదు కాబట్టి అందులో చర్చించలేదు, మరి మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు, మీ కమిషనరేట్ పరిధిలోనే మీ మీద నేను కేసు పెడతాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన హెచ్చరించేటప్పటికి ఈయన అవాక్ అయిపోయాడు. ఎందుకంటే మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందని ఆయన అనుకోలే, ఇంత సీరియస్ అయింది ఆయన అనుకోలే. వాస్తవానికి ఆయన వెనక వేరొకరు ఎవరో ఉండి చేయించిన ఘటన అది, ఆయనగా చేసింది కాదు. కాకపోతే ఈ స్థాయికి వస్తుందని ఆలోచించాల. విచిత్రం ఏంటంటే ఈయన కేవలం ఆ కమిటీలో మెంబర్ మాత్రమే, కనీసం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కాదు, కేవలం నార్మల్ మెంబర్. అందరూ ఐపీఎస్లో అందులో మెంబర్లుగా ఉంటారు, అలాగే ఈయన కూడా ఒక మెంబర్, కనీసం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కాదు. కాకపోయినప్పటికీ కార్యదర్శి ప్లేస్లో ఈయన సంతకం చేశాడు. ఇప్పుడు అది పెద్ద దుమారంగా మారి చివరికి మీనా దీన్ని వదిలిపెట్ల డీజీపీ వరకు తీసుకెళ్ళి డీజీపీ దగ్గర కూడా ఈ పంచాయతీ పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలంటే డీజీపీ గారు ఏదో కొద్దిగా వారించి పంపారంట. ఎందుకంటే మొత్తం ఆ పార్టీకి చెందిన వాళ్లే కాబట్టి, ఇదంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు క్రాంతి రాణా టాటా మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. బట్ భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు ఈ చిక్కుతో
ఐపీఎస్ అధికారులందరిలో చర్చ మొదలైంది. అసలు కార్యదర్శి స్థానంలో ఈయనకేం అవసరం, ఈయన ఎందుకు సంతం చేశారు, అనవసరంగా ఈయన అబాసు పాలైపోయారు కదా అని చెప్పి ఇప్పుడు అంతా చర్చించుకునే పరిస్థితి. అయితే ఇక్కడ ఈ క్రాంతి రాణా టాటా గారి గురించి మనం ఇంకోటి విషయం కూడా చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఏసీబీ కోర్టులో అనుకుంటా విజయవాడ కాల్ డేటా కావాలని చెప్పి పర్సనల్గా ఒక పిటిషన్ వేయటం జరిగింది చంద్రబాబు గారి తరపు లాయర్లు. వాస్తవానికి అది బయటికి తెలియదు. బట్ ఆ విషయం ఈయన తెలుసుకుని మీరు పిటిషన్ వాపస్ తీసుకోవాలి, మీకెందుకు కాల్ డేటా అని చెప్పి బెదిరించారు అని అప్పట్లో వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలీదు. స్వయంగా చంద్రబాబు తరపు లాయర్లే చెప్పారు, నాకు చెప్పడం కాదు. ఏసీబీ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు ఈ విషయాన్ని. ఎవరికీ తెలియకూడని విషయం విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసింది. ఆయన మమ్మల్ని బెదిరించారని చెప్పి లాయర్లందరూ కూడా తిరిగి కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో అలాంటి పనులు చేశారు కాబట్టి ఈరోజు అబాసు పాలవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ లాయర్లను బెదిరించాల్సిన అవసరం లేదు, ఇక్కడ సంతకం చేయాల్సిన అవసరం లేదు. సరే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కొద్దో గొప్ప పనిచేస్తారు. కానీ మరీ ఈ స్థాయిలో బరితెగించి పనిచేయడం అనేది ఈరోజు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది అసలు వార్త. పత్రికలో వచ్చిన అసలు వార్త ఏంటంటే ఇది జగన్ భక్త ఐపీఎస్లు విపక్షాలని తొక్కి వైసీపీని గద్దెను ఎక్కించడమే టార్గెట్, వ్యూహాత్మకంగా కీలక పోస్టుల్లో సొంత వర్గం అని చెప్పి కొంతమంది అధికారుల పేర్లను ఇస్తూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మీదే ఆయన ఒక ప్రెస్ నోట్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రెస్ నోటు క్రాంతి రాణా టాటా దేని మీద విడుదల చేశారంటే దీని మీదే. వాస్తవానికైతే దీన్ని ఎవరికి విడుదల చేయాలా, ముందు రాసిన పత్రికకు ఆ నోటీస్ ఇవ్వాలా. కానీ అలా కాకుండా అందరికీ పంపారు, కానీ ఆ పత్రికకు పంపలే, ఆంధ్రజ్యోతి పత్రికకు మాత్రం పంపలే, రాసింది వాళ్ళే. ఒకవేళ నిజంగా మనోభావాలు దెబ్బతినేది అబద్ధం అయితే ఖండించవచ్చు. ఎలా ఖండిస్తారంటే మీరు రాసిన వార్తలు సత్యదూరంగా ఉన్నాయి, ఇలాంటి ఆధారాలు లేని వార్తలు రాయటం పట్ల సమాజంలో ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది, ఇలాంటి వార్తలు రాయటం మంచిది కాదు, ఒకవేళ అది ఇంకా తీవ్రమైందనుకోండి దీనికి చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటాయని చెప్పి ఒక హుందా పద్ధతిలో లెటర్ అనేది ఉంటుంది, ఖండించే లెటర్. కానీ ఇందులో ఎలాగుందో అందులో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకుల రౌడీ భాష కనపడింది. ఏమని, మీరు ఎలాంటి వార్తలు రాయడం తప్పు, అరెస్టులు చేస్తాం, తీవ్ర చర్యలు ఉంటే ఆ సెక్షన్లు పెడతాం ఈ సెక్షన్లు పెడతాం అని ఈ టైప్ ఏదో ఒక లెటర్ హెడ్ అయితే విడుదల చేశారు. సో అప్పుడే అర్థమైంది ఇది ఐపీఎస్లు వాడే భాష కాదే, అందులో మీనా లాంటి వ్యక్తి అసలు వాడరు, అసలు వాడే భాషే కాదు అనే డౌట్ వచ్చి అలా బయటపడింది. సో ఇది అసలు వచ్చిన వార్త. ఈ వార్తను ఖండించడం కోసం ఆయన విడుదల చేసిన లెటర్ యాడ్ను ఒకసారి చూద్దాం. సంఘం చేయని సంతకం ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రాణా. ఇక జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన, ఐపీఎస్ అధికారుల సంఘం పేరట జారీ. కానీ కార్యదర్శి అనుమతి లేకుండానే తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడిన కార్యదర్శి ఆర్కే మీనా. మీ పరిధిలోనే మీపై కేసు పెడతానని హెచ్చరిక. ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ. సో ఇది చూడండి, ఇది ఐపీఎస్ అసోసియేషన్ అని ఉంది, ఇక్కడ సెక్రటరీ అని ఉంది. సో ఇక్కడ ఒక సంతకం కనపడుతుంది మనకి. ఈ సంతకం ఎవరిదయ్యా అంటే క్రాంతి రాణా టాటాది. ఆయనదే అని ఎలా గుర్తించాము అంటే ఇదిగో ఇక్కడ చూడండి, కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి గతంలో పోలీస్ కమిషనర్ హోదాలో కాంతి రాణా చేసినటువంటి సంతకం ఇది. ఈ రెండు సంతకాలు కూడా మ్యాచ్ అయ్యాయి, ఈ రెండు సంతకాలు కూడా ఒకటే. కాబట్టే ఈ సంతకం ఆ కాంతి రాణా చేశారని చెప్పి నిర్ధారించడం జరిగింది. వాస్తవానికి ఆ లెటర్ బ్యాట్ మీద సంతకం చేయాల్సింది కార్యదర్శి. ఆయన లేని పక్షంలో ఆయన తరపున ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా చేస్తే చేయొచ్చేమో బహుశా. కానీ ముందుగా ఇలాంటి ఖండన ఏదైనా చేయాలంటే ఆ కమిటీలో చర్చించాలి. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూర్చుని దీని మీద ఒక చర్చ నడిపి అందులో వాస్తవాలు ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది, మనం ఎంతవరకు ఖండించాలనేది చర్చించుకుని అప్పుడు ఆయన ద్వారా లెటర్ విడుదల చేయాలి, ఆర్కే మీనా ద్వారా విడుదల చేయాలి లెటరు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆర్కే మీనాకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం సభ్యుడు మాత్రమే అయినటువంటి కాంతి రాణా టాటా ఈరోజు సంతకం చేయటం అనేది పూర్తి దుమారం రేపింది. దాంతో ఎప్పుడు ఇక్కడ చూడండి, మీ కమిషనరేట్లోనే మీపై కేసు పెడతానే తమాషాగా ఉందని చెప్పి ఆర్కే మీనా హెచ్చరించారు. ఎందుకనంటే ఒక లెటర్ హ్యాడ్ మీద ఆయన మళ్ళీ పోనీ ఈయన ఏమన్నా పోనీ ఆయన కాదు ఈయన వేరే ఆయన చెప్పుకోవడానికి ఉందంటే లేదు, యాజ్ ఇట్ ఈస్గా అదే ప్లేస్లో పెట్టేశాడు ఈయన వెళ్ళిపోయి. పోనీ అక్కడ ఏమన్నా పోనీ నేను పలానా వ్యక్తిని సంతకం చేస్తున్నానని ఉందా, లేదు, కేవలం ఐపీఎస్ అసోసియేషన్ అని ఉంది, దాని మీద సెక్రటరీ అని ఉంది, అక్కడ సంతకం పెట్టేశాడు. అక్కడ సంతకం ఎవరు పెడితే వాళ్ళే సెక్రటరీ అనుకుంటారు, కానీ వాస్తవానికి ఈయన సెక్రటరీయా, కనీసం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కాదు. మరి కానప్పుడు ఎందుకు సంతకం పెట్టాలా, ఎందుకు దీన్ని ఇది చేయాలా అంటే కేవలం కావాలని కొంతమంది ఈయన చేత దీని అయితే జారీ చేయించారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన లెటరే ఇది. ఎందుకంటే వైసీపీ అబాసుపాలు కాకుండా, వైసీపీ ఇలా చేస్తుంది అని ప్రజల్లోకి వెళ్లకుండా,
ఐపీఎస్ అధికారులు ఖండించినట్టుగా ఒక వార్త వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈరోజు క్రాంతి రాణా టాటాను వాడుకున్నారు. పాపం ఈయన ఇరుక్కుపోయి నిజంగానే ఆయన కమిషనరేట్ పరిధిలో నా లెటర్ యాడ్ మీద నా ప్రమేయం లేకుండా ఆయన ఒక దొంగ సంతకం చేశారు అని చెప్పి కేసు పెట్టారు అనుకోండి, అది తీవ్ర దుమారం రేపుద్ది. ఎప్పటికిప్పుడు ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యవహారం కాబట్టి ఆ పై స్థాయి నుంచి అంతా వాళ్లే కాబట్టి తొక్కిపట్టవచ్చు. బట్ భవిష్యత్తులో దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తానికి క్రాంతి రాణా టాటా అయితే ఒక సంతకం విషయంలో అడ్డంగా దొరికిపోయారు. పాపం ఒకప్పుడు నీతి నిజాయితీగా పనిచేసిన అధికారిగా పేరు ఉన్నటువంటి వ్యక్తి మొన్న చంద్రబాబు గారు లాయర్లు బెదిరించారనటం, ఇప్పుడు ఈ సంతకం చేయటం, ఏదో రాజకీయాల పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా సంతకం చేశారని ఆరోపణలు రావటం, ఇవన్నీ కూడా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. పార్టీలు అనేది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి, తర్వాత మారిపోతాయి. బట్ మీ మీద ఒకసారి మచ్చబడితే అది జీవితాంతం ఉండిపోయే మచ్చే తప్ప మీరు రిటైర్ అయినా కానీ ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. ఒకప్పుడు ఈయన ఇలా చేశాడంట అని చెప్పుకుంటారు కాబట్టి ఆ మచ్చ అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు ఎప్పటికైనా సరే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.